ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేయకుండా మోడీ వచ్చాడు, యోగా చేసుకొని వెళ్ళిపోయాడు. పైగా నిన్న పేపర్లో చూస్తే విశాఖపట్నంలో చేసిన యోగా అంట మోడీ గారికి చాలా సంతృప్తినిచ్చిందట. మంచిదే, మీకు సంతృప్తినిచ్చింది, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కొంచెం సంతృప్తినిస్తే బాగుండేది కదా. ఒక్కటంటే ఒక్క అష్యూరెన్స్ కూడా ఇవ్వకుండా మోడీ గారు వెళ్ళిపోవడం నిజంగానే చాలా దారుణం. అలాంటి మోడీ గారికి, అలాంటి బీజేపీకి ఉన్న పార్టీలన్నీ తప్పులుగా మారిపోయాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు. అందరూ కలిసి మోడీని ఎత్తి పట్టుకున్నారు. ఆ బలంతో ఈరోజు మోడీ విలువెక్కుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలలో అటు అధికార పక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఎవ్వరూ కూడా మోడీని ఎదిరించే సాహసం చేయని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో బలపడడం ఇంకా చాలా అవసరం. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడి ధైర్యంగా ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యతే కాదు, కార్యకర్తల నాయకుల మా బాధ్యతే కాదు, ఈ రాష్ట్రానికి అవసరం కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి జిల్లాలోనూ ఈ పర్యటన జరుగుతుంది. ఈ పూట ఈ జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకుల, కార్యకర్తల సమస్యలను విని వాళ్ళ అభిప్రాయాలను సేకరించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జనంలో పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ నిజాయితీని ప్రజల ముందు పెట్టి మిగతా పార్టీల అన్యాయాలను, అక్రమాలను ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పడుతుంది. థ్యాంక్ యూ.